వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ ఫర్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 511 యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనకైతే హైదరాబాద్లో జూనియర్ ఇంజనీరింగ్ ఉద్యోగాలకైతే మనకు రిక్రూట్మెంట్ డ్రైవ్ జరుగుతూ ఉంది. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూడొచ్చు, మనం డైరెక్ట్ అయితే అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎలాంటి ఎగ్జామ్ అయితే లేదు, జస్ట్ ఫర్ ఇంటర్వ్యూ త్రూ మిమ్మల్ని అయితే ఆన్బోర్డ్ చేసుకుంటున్నారు. సో దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అనమాట. మరి ఎవరు ఎలిజిబుల్, క్వాలిఫికేషన్ ఏంటి, ఏ విధంగా అప్లికేషన్ చేయాలి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, సో ఎప్పుడు ఇంటర్వ్యూ ఉండబోతుంది, ఇవన్నీ డీటెయిల్స్ కూడా ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎవరైతే హైదరాబాద్ లొకేషన్లో బీటెక్ కానీ ఎంటెక్ కానీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఇంజనీరింగ్ జాబ్స్ కోసం చూస్తున్న వాళ్ళకి గుడ్ న్యూస్ అనమాట. సో డైరెక్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. దీనికి సంబంధించినటువంటి లింక్స్, వెబ్సైట్ లింక్ కానీ, అప్లికేషన్ లింక్ కానీ, ఈమెయిల్ ఐడీస్ కానీ, కాంటాక్ట్ నెంబర్స్ ఎవరున్నా కానీ డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు అక్కడ చూసి అప్లికేషన్ అయితే చేసుకోండి, ఓకేనా. సో డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదామా. నా స్మాల్ రిక్వెస్ట్, కొత్త వ్యూవర్స్ ఇంకెవరంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నాకు సపోర్ట్ చేయండి, ఓకేనా. మీకు ఎలాంటి జాబ్స్ కావాలో కామెంట్ రూపంలో తెలియజేయండి. డైరెక్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో చూసుకుంటే మనకు వచ్చేసి, సో ఫస్ట్ జీతం ఇక్కడ హైదరాబాద్ లొకేషన్ మనకి ఇచ్చినట్టు ఉద్యోగాలు చూసుకుంటే, ఫస్ట్ అకౌంట్స్ కమ్ అడ్మిన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగం, సీనియర్ ఇంజనీర్ ఉద్యోగాలు సివిల్ డిపార్ట్మెంట్లో ఉండడం అయితే జరిగింది, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూసుకుంటే ఆఫీస్ పై ఉద్యోగాలు కూడా ఉంది, ఓకే పెట్టుకోండి. ఆఫీస్ పై ఉద్యోగాలు కూడా మనకు ఉండడం జరిగింది. సో మనకు దాదాపు 3 రోల్స్కి అయితే వీళ్ళు ఇక్కడ ఆన్బోర్డింగ్ అయితే చేసుకుంటున్నారు. అందులో అకౌంట్స్ కమ్ అడ్మిన్ ఉద్యోగాలు సివిల్ డిపార్ట్మెంట్లో, ఆఫీస్ పై ఉద్యోగం కూడా వీళ్ళు ఆన్బోర్డ్ అయితే చేస్తున్నారు. సో డీటెయిల్స్ ఒకసారి చూద్దాం, మరి ఎవరు ఎలిజిబుల్ అనేది. సో మనకు అర్హత ఏమి ఇచ్చారంటే, పోస్టును బట్టి, అంటే పోస్టును అనుసరించి 10th క్లాస్ ఉండొచ్చు, ఇంటర్మీడియట్ ఉండొచ్చు, లేదంటే డిగ్రీ ఉత్తీర్ణతో పాటు, అంటే డిగ్రీ పాస్తో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఉద్యోగ అనుభవం మీకుంటే సరిపోతుంది. అంటే మంచి ఛాన్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మనకేంటంటే 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ కూడా ఇచ్చారు. అంటే ఇక్కడ మనకు ఆఫీస్ పై ఉద్యోగం కూడా ఉంది, మీరు గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకు అకౌంట్స్ ఉద్యోగం ఉంది కాబట్టి డిగ్రీతో ఉంటుంది. నెక్స్ట్ ఇంటర్మీడియట్ ఉంది కాబట్టి మ్యాక్సిమం మనకు ఆఫీస్ బై కన్నా, లేదంటే మీకుంటే అకౌంట్స్ అన్నా, లేకపోతే మీరు బీటెక్ అని ఎంటెక్ అని చేస్తుంటే మీరు ఏంటంటే ఇంజనీరింగ్ ఉద్యోగానికైనా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. సో 3 రోల్స్కి అయితే ఎలిజిబిలిటీ ఉంది. సో అందరికీ మ్యాక్సిమం 10th క్లాస్ పాస్ అయిన కాబట్టి ఆఫీస్ బై ఉద్యోగానికి అయితే అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి, మంచి ఆపర్చునిటీ. సో సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ఇక్కడ చూసుకోవచ్చు. మనకి ఎలాంటి ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే మిమ్మల్ని ఆన్బోర్డ్ చేసుకుంటున్నారు. సో ఓన్లీ ఫర్ ఇంటర్వ్యూ త్రూ మాత్రమే ఇక్కడ అభ్యర్థులను అయితే ఎంపిక చేసుకోవడం అయితే జరుగుతూ ఉంది. సో అప్లికేషన్ విధానం కూడా చూసుకోవచ్చు. మనకు ఈమెయిల్ త్రూ అప్లికేషన్ చేయాలి, ఆన్లైన్లో కాదు, ఈమెయిల్ త్రూ మీరైతే అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఈమెయిల్ ఐడి నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తే, ఇక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. శ్రీరామ@gmail.com అయితే మీ యొక్క ఈమెయిల్ త్రూ రెజ్యూమ్ అన్న పంపచ్చు, మీ డీటెయిల్స్ అన్ని కూడా ఫార్వర్డ్ చేయొచ్చు, ఓకేనా. మ్యాక్సిమం లేటెస్ట్ ఏంటంటే రెజ్యూమ్ పంపడం బెస్ట్ అనమాట. ఎందుకంటే మీ డీటెయిల్స్ అని అక్కడ ఉంటాయి కాబట్టి మీ లేటెస్ట్ రెజ్యూమ్ ఏదైతే ఉంటుందో ఈ మెయిల్ ఐడికి అయితే ఫార్వర్డ్ చేయండి. దరఖాస్తు చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్టు 11 లాస్ట్ డేట్ గుర్తుపెట్టుకోండి. సో ఆగస్టు 11 తర్వాత మీ యొక్క ఈ అప్లికేషన్ అయితే తీసుకోవాలి ఈమెయిల్ త్రూ కాబట్టి బిఫోర్ అప్లికేషన్ చేయండి, తర్వాత మంచి ఛాన్స్ అనమాట. డైరెక్ట్ మీకు ఇంటర్వ్యూ డేట్ ఎప్పుడు ఉంటుంది వీళ్ళు అప్డేట్ కూడా ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఈమెయిల్ ఐడి త్రూ అప్లికేషన్ చేయాలి, ఆగస్టు 11 లాస్ట్ డేట్ అనమాట. ఓవరాల్గా చూసుకుంటే మనకి ఈ యొక్క రిక్రూట్మెంట్ డ్రైవ్ ఎక్కడి నుంచి జరుగుతూ ఉంది అని చూసుకుంటే, ఎస్ఆర్ ఐపీలో జూనియర్ ఇంజనీరింగ్ ఉద్యోగాలు. సో హైదరాబాద్లో ఉన్న శ్రీరామ ఇన్ఫ్రా అండ్ ప్రాజెక్ట్ సంస్థ అకౌంట్స్ కమ్ అడ్మిన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, జూనియర్ ఇంజనీర్, అంటే ఇక్కడ మనకు ఈ యొక్క హైదరాబాద్లో ఉన్నటువంటి శ్రీరామ ఇన్ఫ్రా అండ్ ప్రాజెక్ట్ సంస్థ అనమాట. అకౌంట్స్ కమ్ అడ్మిన్ ఎగ్జిక్యూటివ్ ఒకటి, జూనియర్ ఇంజనీర్, అదేవిధంగా ఆఫీస్ బై 3 పోస్టుల భర్తీకి అయితే వీళ్ళు దరఖాస్తులు అయితే స్వీకరిస్తున్నారు. అర్హతగల అభ్యర్థులు ఆగస్టు 11 వరకు అయితే ఈమెయిల్ త్రూ అయితే అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు తప్పకుండా ఈమెయిల్ త్రూ అయితే అప్లికేషన్ చేయండి. డైరెక్ట్ మెయిల్ ఐడికి మీ యొక్క అప్డేటెడ్ రెజ్యూమ్ అయితే ఫార్వర్డ్ చేయండి, సరిపోతుంది. సో వాళ్ళు తర్వాత మీకైతే అప్డేట్ చేస్తారు, బై త్రూ మెయిల్ అయినా, బై త్రూ కాల్ అయినా. సో మంచి ఛాన్స్ ఇక్కడ మనకు. మంచి ఇన్ఫర్మేటివ్ ఏంటంటే ఆఫీస్ బై ఉద్యోగాలు కూడా ఉన్నాయి కాబట్టి చాలామందికి ఎస్ఎస్సితో ఉద్యోగాలు అవుతూ ఉన్నారు కాబట్టి ఆఫీస్ బై ఉద్యోగాలకు అయితే మీరు సెట్ అవుతారు కాబట్టి 100% అప్లికేషన్ చేయండి. ఇంకా మన హయ్యర్ క్వాలిఫికేషన్ ఉంటే మీరు జూనియర్ ఇంజనీర్స్కైనా, లేదంటే అకౌంట్స్ డిగ్రీ కంపిటీషన్, అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగానికైనా మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. సో తప్పకుండా ఆగస్టు 11 అయితే అప్లికేషన్ చేయండి, తర్వాత అప్లికేషన్ అయితే స్వీకరించారు, ఓకేనా. ఇది ఈరోజు మంచి అప్డేట్. మనకు ఇన్ టైంలో అప్లికేషన్ హైదరాబాద్ లొకేషన్లో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ నచ్చితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి.
కంపల్సరీగా హైప్ చేయడం అయితే మర్చిపోదు, కామెంట్ చేయడం మర్చిపోదు. సో తప్పకుండా 50K సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాను కాబట్టి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంట్రెస్ట్ అంటే నా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. మరిన్ని ఫర్దర్ జాబ్ అప్డేట్స్ కోసం అయితే మీకు ఇమీడియట్లీ చేరుతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్.